Hello, my dear gaming legends. I'm Divakar and you're watching Divak Game YouTube channel. Guys, welcome to the second video of Unity Telugu Coding 02 Hero series. Guys, last video లో యూనిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్స్టాలేషన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసామంటే యూనిటీ హబ్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఇన్స్టాలేషన్ టైంలో మనం ఏ సెట్టింగ్స్ని మాడిఫై చేసుకోవాలి, అండ్ ఎడిటర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ని కూడా క్రియేట్ చేస్తాము. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియోని మిస్ అయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి, లేదంటే అర్థం అవ్వదు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి చెప్పబోతున్నానంటే ఒక శాంపుల్ అంటే లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన ఒక శాంపుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక యూనిటీ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎడిటర్ ఏంటి, దాని ఇంటర్ఫేస్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ మొత్తం ఈ కంప్లీట్ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో వాచ్ టిల్ ద ఎండ్ బట్ డోంట్ స్కిప్ ద వీడియో. ఒక ఫస్ట్ యూనిటీ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడిప్పుడే గేమ్ డెవలప్మెంట్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఈ టైప్స్ ఆఫ్ విండోస్ని చూసేసరికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. బట్ అంత డిఫికల్ట్ అయితే ఏముండదు. ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత మీకే ఈజీ అయిపోతుంది. సో లెట్స్ సే ఇప్పుడు ఓవర్వ్యూ చూద్దాము ఈ యూనిటీ ఎడిటర్కి సంబంధించి. సో ఫస్ట్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇది హైరార్కీ విండో ఉంటుంది. హైరార్కీ విండో నెక్స్ట్ దాని పక్కనే ఒక సీన్ విండో అండ్ గేమ్ విండో, రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇన్స్పెక్టర్ విండో, అండ్ ఇక్కడ డౌన్ సైడ్ ప్రాజెక్ట్ విండో అండ్ కన్సోల్ విండో. సో ఎన్ని 1 2 3 4 5 6 సో కంప్లీట్గా 6 విండోస్ అయితే ఉన్నాయి. మనకు బేసిక్గా ఒక గేమ్ని క్రియేట్ చేసిన వెంటనే మనకు డిఫాల్ట్గా ఈ 6 టైప్స్ ఆఫ్ విండోస్ అయితే మనకు చూపిస్తుంటాయి. సో ఇప్పుడు ఏ విండో దేనికి యూజ్ చేస్తామనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ హైరార్కీ విండో. సో హైరార్కీ విండోలో మనకి ఇక్కడ చూడొచ్చు శాంపుల్ సీన్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఈ శాంపుల్ సీన్ అంటే ఏంటి? సో శాంపుల్ సీన్ ఈజ్ నథింగ్ బట్ ఒక రియల్ వరల్డ్, అంటే ఒక ఎంటీ వరల్డ్ని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఎంటీ వరల్డ్ ఇదంతా, ఇక్కడ ఏం ఆబ్జెక్ట్స్ లేదు, ఏంది లేదు, మనం ఇంకా ఏం గేమ్ని డెవలప్ చేయలేదు. అంటే ఒక లైక్ ఫౌండేషన్ అనమాట. సో ఒక శాంపుల్ సీన్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. మనం దాన్ని ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక రియల్ వరల్డ్ మన చేతిలో ఉందంటే మనం ఏ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసి ఏ గేమ్ని అంటే గేమ్ని ఎలా డిజైన్ చేయాలనేది కంప్లీట్ మొత్తం డిజైనింగ్ ప్రాసెస్లో ఈ శాంపుల్ సీన్ అయితే యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. సో మల్టిపుల్ లెవెల్స్ ఉన్న గేమ్స్ వచ్చేసి ప్రతి సీన్ ఒక లెవెల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రియల్ వరల్డ్ అంటే ఒక సీన్లో ఒకలా పెట్టి ఇంకో సీన్లో ఇంకోలాగా పెట్టి సో కంప్లీట్ ఒక రియల్ వరల్డ్ అయితే మనం క్రియేట్ చేస్తాం ఈ సీన్స్ని యూజ్ చేసి. అలాగే లెవెల్స్లో కూడా ప్రతి సీన్ని ఒక లెవెల్గా అయితే మనం యూజ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది ఈ యూనిటీలో. నెక్స్ట్ సో శాంపుల్ సీన్ తర్వాత మళ్ళీ ఆ శాంపుల్ సీన్లోనే చైల్డ్స్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే చైల్డ్స్ అని చెప్పలేము, ఆ కంప్లీట్ ఆ సీన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఆ సీన్లో ఏ ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ కెమెరా అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, అండ్ ఇంకోటి డైరెక్షనల్ లైట్. సో మెయిన్ కెమెరా ఏంటి, ఆ గేమ్లో అంటే ఆ సీన్లో ఏ ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్ట్ అయినాయి అనేది డిస్ప్లే చేసి మనకు అవుట్పుట్ స్క్రీన్లో చూపించడానికి మెయిన్ కెమెరా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మెయిన్ కెమెరాని డిలీట్ చేస్తే సో నో కెమెరాస్ రెండరింగ్ అని చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక మెయిన్ కెమెరా అయితే ఉండాలి మనకి అవుట్పుట్ చూపించడానికి. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ డిఫాల్ట్గా ఉండేది డైరెక్షనల్ లైట్. సో మనకు రియల్ వరల్డ్లో మనకు సన్ ఎలాగైతే మన లైటింగ్ సోర్స్, ఇలా గేమ్లో కూడా డైరెక్షనల్ లైట్ అనే ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు లైటింగ్ సోర్స్ అనమాట. ఇన్ కేస్ మన డైరెక్షనల్ లైట్ని డిలీట్ చేస్తే చూడొచ్చు సీన్ మొత్తం డార్క్గా చేంజ్ అయిపోయింది. సో ఇలా మన డైరెక్షనల్ లైట్ అయితే యూజ్ అవుతుంది. సో ఇలా మన గేమ్లో ఏ ఆబ్జెక్ట్స్ని కావాలన్నా మనం ఫస్ట్ ఈ హైరార్కీ విండోలో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. హైరార్కీ విండోలో ప్లేస్ అయిందైతే అది మన ఖచ్చితంగా గేమ్లో ఉందని అయితే అర్థం. ఇన్ కేస్ మన హైరార్కీ విండోలో ఏ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయకుండా అది మన గేమ్లో డిస్ప్లే అవ్వాలంటే కష్టం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నీకు గేమ్ స్క్రీన్ మీద చూపిస్తుందంటే అది ఖచ్చితంగా హైరార్కీ విండోలో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది, లేదంటే చూపించదు. నెక్స్ట్ సీన్ విండో. సో సీన్ విండోలో ఏంటి, కంప్లీట్ ఒక రియల్ వరల్డ్ని మనం మాడిఫై చేస్తున్నాం అనమాట. అంటే ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఈ డెసిషన్స్ మొత్తం ఈ సీన్ విండోలో చేయొచ్చు. సో లెట్స్ ఇప్పుడు మెయిన్ కెమెరా అనేది చేసాం. సో మెయిన్ కెమెరా ఎక్కడ ఎక్కడ ప్లేస్ అయ్యింది అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. దాని ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మొత్తం రైట్ సైడ్లో చూడొచ్చు. సో మెయిన్ కెమెరా అనేది మనకి ఇక్కడ ఉంది, అంటే దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి. సో లెట్స్ నేను కొంచెం మూవ్ చేశాను.
ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేస్తున్నాను. సో ఇది రియల్ వరల్డ్ అంటే ఎంటీ వరల్డ్ కాబట్టి మనకు అవుట్పుట్ స్క్రీన్లో ఏం చేంజెస్ అయితే ఉండవు, కంప్లీట్ ఒక ఎంటీ వరల్డ్ అయితే చూపిస్తుంది. సో ఇన్ కేస్ మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఈ కెమెరా ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే కొంచెం అవుట్పుట్లో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది మళ్ళీ చూద్దాము. సో ఈ సీన్ విండోలో వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనే మొత్తం ఈ సీన్ విండోలో అయితే చేయొచ్చు. కంప్లీట్ ఒక రియల్ వరల్డ్ మన చేతిలో ఉన్నట్టు, ఒక లెవెల్ మన చేతిలో ఉన్నట్టు మనం ఎలాగైనా మోడిఫై చేసుకోవచ్చు మన గేమ్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి. నెక్స్ట్ గేమ్ విండో. సో సీన్ విండోకి యొక్క అవుట్పుట్ వచ్చేసి గేమ్ విండో. అంటే మనం సీన్ విండోలో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ చూపిస్తుంటాయి గేమ్ విండోలో. గేమ్ విండోలో చూపిస్తున్న ప్రతిదీ మొత్తం సీన్ విండోలోదే, దట్టు హైరార్కీ విండో. సో ఈ మూడు అనేది లింక్డ్ అనమాట. ఇక్కడ హైరార్కీ విండోలో ఉన్నప్పుడు మాత్రమే అది సీన్ విండోలో చూపిస్తుంది, సీన్ విండోలో ఉన్నవి మనకు గేమ్ అవుట్పుట్ స్క్రీన్. సో గేమ్ విండో వచ్చేసి కంప్లీట్గా అవుట్పుట్ స్క్రీన్, మన గేమ్ ఎలా ఎండ్ యూజర్కి చూపిస్తుందని కంప్లీట్ స్క్రీన్ ఇది. ఇన్ కేస్ మనకు అవుట్పుట్ స్క్రీన్లో చూపించట్లేదంటే మన గేమ్లో ఉందని లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది, జస్ట్ మన ఫోకస్ మాత్రమే చేంజ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఫోకస్ రేంజ్ అనమాట, మన కెమెరా ఆబ్జెక్ట్ మెయిన్ కెమెరా ఆబ్జెక్ట్ యొక్క రేంజ్. సో ఇన్ కేస్ ఈ ఫోకస్ మన గేమ్ ఆబ్జెక్ట్స్ ఈ ఫోకస్ రేంజ్లో ఉంటే ఆబ్జెక్ట్స్ మనకు చూపిస్తాయి. సో ఫోకస్ రేంజ్ పక్కన ఉంటే అవి చూపించవు. సో ఇక్కడ మనకు గేమ్ స్క్రీన్లో చూపించట్లేదు కదా, అది మన గేమ్లో లేదని అయితే అర్థం కాదు, మన కెమెరా యొక్క ఫోకస్ రేంజ్ అంతేది. సో గేమ్ విండో వచ్చేసి కంప్లీట్గా అవుట్పుట్ స్క్రీన్, అవుట్పుట్ చూపించడానికి గేమ్ విండో అయితే యూజ్ చేస్తాం. సో కావాలంటే మనం ఇక్కడ ఆస్పెక్ట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. 16:9 ఉంది, 16:10, ఫుల్ హెచ్డి, 4K. కావాలంటే మనం 9:16 వర్టికల్ ఇలా. సో ఇలా ఎలా కావాలంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ గేమ్ విండోని బేస్డ్ ఆన్ అవర్, మనం మొబైల్ చేస్తుంటే మొబైల్కి, విండోస్ కావాలంటే విండోస్కి, అలా రిక్వైర్మెంట్ని బట్టి మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో ఇన్స్పెక్టర్ విండో. సో ఇన్స్పెక్టర్ విండో దేనికంటే మనం సెలెక్ట్ చేసిన గేమ్ ఆబ్జెక్ట్స్, లెట్స్ నేను ఇప్పుడు మెయిన్ కెమెరాని సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ మెయిన్ కెమెరా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఇది ఇన్స్పెక్టర్ విండోలో చూడొచ్చు. సో ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ అనేది కాంపోనెంట్, నెక్స్ట్ కెమెరా అనేది కాంపోనెంట్, ఆడియో లిజనర్ అనేది కాంపోనెంట్. సో మెయిన్ కెమెరా అనే ఒక ఆబ్జెక్ట్కి ఈ కాంపోనెంట్స్ అన్నీ అటాచ్ అయి ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ అంటే అది సీన్ విండోలో ఎక్కడ ప్లేస్ అయ్యింది. సో ఇప్పుడు నేను దీన్ని మాడిఫై చేస్తే చూడొచ్చు ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్లో చేంజ్ అవుతుంది. అంటే ఇది ఎక్కడ పొజిషన్, అంటే దీని పొజిషన్ ఏంటి, దీని రొటేషన్ ఏంటి, దీని స్కేల్ ఏంటి, ఈ సీన్ విండోలో అనేది మొత్తం రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ కెమెరా కాంపోనెంట్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్స్కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి అంటే మనం ఇన్స్పెక్టర్ విండో అయితే చూడొచ్చు. సో లెట్స్ సే ఇప్పుడు డైరెక్షనల్ లైట్ అనే ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. సెకండ్ దానికి ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ ఉంది, లైట్ అనే ఇంకో కాంపోనెంట్ ఉంది. సో ఇవి కాంపోనెంట్స్. ఇలాగే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామంటే, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ, అంటే అది ఎక్కడ ప్లేస్ అయింది, దానికి సంబంధించిన ఇంకా ప్రాపర్టీస్, కాంపోనెంట్స్ అన్నిటిని మనము ఇక్కడ ఇన్స్పెక్టర్ విండోలో చూడొచ్చు. సో మెయిన్గా మనం ఇన్స్పెక్టర్ విండో యూజ్ చేసేది దేనికంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పర్టికులర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ఇన్స్పెక్టర్ విండో అయితే చూస్తాము. నెక్స్ట్ కింద ప్రాజెక్ట్ విండో. సో ప్రాజెక్ట్ విండో దేనికి, మన గేమ్లో లైక్ ఇప్పుడు సీన్స్ ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ సీన్స్ ఉంటాయి. సో ఎట్ ఎ టైం మనం ఒక సింగిల్ సీన్ని మాత్రమే చూడగలం. సో ఇలా మల్టిపుల్ సీన్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ సీన్స్ అన్నిటిని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు శాంపుల్ సీన్ అనే ఒక సీన్ ఉంది, మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ ఉంది. కావాలంటే మనం అడిషనల్గా సీన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైట్ క్లిక్ చేసి క్రియేట్ సీన్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి మనం ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదా సీన్ మీద క్రియేట్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ సీన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ విండో దేనికంటే, లేదా మనం అడిషనల్గా లైక్ ఇప్పుడు సో కంప్లీట్ ఓవర్వ్యూ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ విండో మనం ఏదైనా గేమ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే, లైక్ ఇప్పుడు గేమ్లో ఎగ్జిస్ట్ అయిన ఆబ్జెక్ట్స్ కాకుండా లేదా అదర్ కాంపోనెంట్స్ లైక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యానిమేషన్స్ కానీ 3D మోడల్స్ కానీ బ్లెండర్ ఫైల్స్ కానీ లైక్ స్క్రిప్ట్ ఫైల్స్ కానీ లేదా టెక్స్చర్స్ కానీ, సో ఇంకా ఏదైనా ఇలా మల్టీమీడియా కాంపోనెంట్స్, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ని, మల్టీమీడియా ఫైల్స్ని ఇలా మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ దే నీడ్ టు ఇంపోర్ట్ దెమ్ ఇంటూ ద ప్రాజెక్ట్ ఫోల్డర్, దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దెమ్ ఇంటూ అవర్ గేమ్. సో ఇదన్నమాట ప్రాజెక్ట్ విండోకి సంబంధించి.
అండ్ నెక్స్ట్ కన్సోల్ విండో. సో కన్సోల్ విండో ఏంటంటే బేసిక్గా మన గేమ్లో మనం డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా లేదా ఏదైనా టెస్టింగ్ చేయాలన్నా ఫస్ట్ మనం కన్సోల్ విండోలో చూసుకుంటాము. సో ఎర్రర్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకు కన్సోల్ విండోలో చూపిస్తుంది. సో కన్సోల్ విండో మ్యాక్సిమం యూజ్ చేసేది ఫర్ టెస్టింగ్ పర్పసే. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కన్సోల్ విండోలో చూపిస్తుంది. ఏదైనా టెస్ట్ చేయాలన్నా లైక్ ఏదైనా కొంచెం ప్రింట్ చేసి చూపించాలన్నా ఈ కన్సోల్ విండోలో చూపిస్తుంది. సో మ్యాక్సిమం టెస్టింగ్ పర్పస్కి మాత్రమే. అండ్ ఎర్రర్స్ వచ్చినా ఈ కన్సోల్ విండోలో చూపిస్తుంది. సో నాకు ఈ లేఅవుట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కొంచెం నేను నా లేఅవుట్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి 2x3 లేఅవుట్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని డిఫైన్డ్ లేఅవుట్స్ ఉంటాయి, 4 స్ప్లిట్ లేఅవుట్స్. అండ్ ఇంకా ఏదైనా లేఅవుట్ కావాలంటే మై లేఅవుట్ అని ఉంది. నేను డిజైన్ చేసుకుంది ఇది అంటే నా పర్సనల్గా. సో నాకు ఈ వ్యూ బాగుంటుంది కాబట్టి నేను ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంతే కాకుండా ఇక్కడ ఫైల్, సో ఫైల్కి సంబంధించి న్యూ సీన్, ఇక్కడ నుంచైనా సీన్ని క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం. బిల్డ్ అండ్ రన్, బిల్డ్ సెట్టింగ్స్ అండ్ బిల్డ్ అండ్ రన్ అనేది మళ్ళీ చూద్దాము, ఇంకా టైం ఉంది. అండ్ ఇవన్నీ ఎడిట్. సో ఇలా ఇవన్నీ చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ అసెట్స్. సో అసెట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తుందో, ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తుందో సేమ్ అదే ఇక్కడ ఈ అసెట్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ వస్తుంది. నెక్స్ట్ గేమ్ ఆబ్జెక్ట్. సో గేమ్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ హైరార్కీ విండోలో రైట్ క్లిక్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది ఏ ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయడానికి. సేమ్ ఇక్కడ కూడా క్రియేట్ ఆబ్జెక్ట్, 3D ఆబ్జెక్ట్, సేమ్ అదే కాంపోనెంట్. సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కాంపోనెంట్ నుంచి అయినా కాంపోనెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కాంపోనెంట్లోకి వెళ్ళైనా కాంపోనెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో కాంపోనెంట్స్ సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ విండోస్. సో ఇక్కడ మనం చూసేటివన్నీ ఏంటి, హైరార్కీ విండో, ప్రాజెక్ట్ విండో, సీన్ విండో, గేమ్ విండో, కన్సోల్ విండో, ఇన్స్పెక్టర్ విండో. సో ఇవన్నీ విండోస్. సో ఇవి కాకుండా ఇంకా చాలా విండోస్ అయితే ఉంటాయి. అవి యాక్సెస్ చేసుకోవడానికి మనం ఇక్కడ విండోస్లోకి వెళ్ళి ప్యానల్లోకి వెళ్తే, సో ప్యానల్లో మళ్ళీ డిఫరెంట్ ప్యానల్స్, కన్సోల్ ప్యానల్, గేమ్ ప్యానల్, సో ఇవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నవే. సో ఇక్కడ ప్యానల్స్ అన్నీ ఉన్నాయి, మనం చెప్పింది మాత్రం విండోస్ అని చెప్పాము. సబ్జెక్ట్ టు చేంజ్. ఇవన్నీ 6 టైప్స్ ఉంటాయి. అండ్ 7 టైప్ వచ్చేసి ఇది సంథింగ్ ఏదో ఉంది, యూనిటీ ఎడిటర్ డాట్ యాడ్ కాంపోనెంట్ సంథింగ్. అండ్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ జనరల్లోకి వెళ్తే ఇవన్నీ విండోస్ అనమాట. సీన్ విండో ఉంది, గేమ్ విండో ఉంది, ఇన్స్పెక్టర్ ఉంది, హైరార్కీ ఉంది, ప్రాజెక్ట్, కన్సోల్. సో ఇవన్నీ మనం డిఫాల్ట్గా చూపించేవి. అండ్ టెస్ట్ రన్నర్, సర్వీసెస్, డివైస్ సిమ్యులేటర్, ఇవి కూడా విండోసే. సో ఈ ప్రతి విండోకి పర్టికులర్ యూసేజ్ అయితే ఉంటుంది. అవి మనం అంత డెప్త్గా అయితే అవసరం లేదు, మనం బేసిక్ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ కనిపించే విండోస్తో అయితే చాలు. సో యానిమేషన్కి సంబంధించి 3 ఉన్నాయి, ఆడియోకి సంబంధించి 1, సీక్వెన్స్ సంబంధించి 1, అనాలిసిస్, సో ఏఐ, యూఐ, టూల్ కిట్, విజువల్ స్క్రిప్టింగ్. సో ఇలా ప్రతి దానికి ప్రతి గేమ్ కాంపోనెంట్కి సంబంధించి కొన్ని విండోస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ చూద్దాం ఫ్యూచర్లో. అండ్ లాస్ట్లో హెల్ప్. సో హెల్ప్ అంటే నథింగ్ బట్ మనం యూనిటీ సైట్స్కి సంబంధించి ఇక్కడ అన్ని లింక్స్ అయితే ఉంటాయి. సో యూనిటీ సర్వీసెస్, ఫారమ్, ఆన్సర్స్, ఫీడ్బ్యాక్, చెక్ ఫర్ అప్డేట్, డౌన్లోడ్ బీటా, మేనేజ్ లైసెన్స్. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ లింక్స్ అనమాట. దీంతో పెద్దగా మనమైతే యూజ్ చేయం. మ్యాక్సిమం అప్ టు విండోస్ వరకు మాత్రమే మనం యూజ్ చేస్తాం. హెల్ప్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాం, అసలు యూజ్ చేయం. నేనైతే వరకు యూజ్ చేయలేదు, మేబీ యూజ్ చేస్తామో లేదో తెలీదు. అండ్ ఇక్కడ చూడొచ్చు టాప్లో ప్లే బటన్, పాస్ బటన్ అండ్ ఫార్వర్డ్ బటన్ చూపిస్తున్నాయి. సో ఇవి దేనికి, సో దేనికంటే మనం ఒక గేమ్ని డెవలప్ చేస్తాం, అప్ టు ఒక 1 స్టెప్ డెవలప్ చేస్తాం, లేదా సంథింగ్ రొటేషన్ కానీ, ఒక స్క్రిప్ట్ కానీ ఏదో ఒకటి చేసాము. సో ఆ గేమ్ ఎలా వర్క్ అవుతుందని చెక్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ చేస్తాను. సో ప్లే బటన్ మీద క్లిక్ చేస్తాను. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ప్లే మోడ్. సో ఇంతవరకు ఎడిట్ మోడ్లో ఉన్నాము, ఇప్పుడు ప్లే మోడ్లోకి ఎంటర్ అయ్యాము. సో ప్లే మోడ్లో ఉన్నాము ఇప్పుడు. సో ఈ ప్లే మోడ్ అంటే ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్లోకి వచ్చింది, అంటే ప్లే మోడ్లో ఉన్నాము. ఇప్పుడు మన గేమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి దీని అవుట్పుట్ అయితే నథింగ్, ఏం చూపించలేదు. సో ఇన్ కేస్ ఏదన్నా మనం డెవలప్ చేసి ఉంటే అది ఇక్కడైతే చూపించేది. సో ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి చూపిస్తుంది. అండ్ ఆల్సో గేమ్ మధ్యలో యూ కెన్ డూ ఏ పాస్, సో అండ్ ఫార్వర్డ్. అంటే పాస్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఎలాగైతే వీడియో ఎడిటింగ్లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తామో సేమ్ అలాగే ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళడానికి ఈ ఫార్వర్డ్ బటన్.
దట్టు పాస్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే. సో ప్లే మోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అగైన్ క్లిక్ ఆన్ ప్లే. అండ్ లాస్ట్లో ఇక్కడ టాప్లో చూడొచ్చు యూనిటీ తెలుగు కోడింగ్ 02 హీరో, ఇది మన ప్రాజెక్ట్ నేమ్ చూపిస్తుంది. నెక్స్ట్ శాంపుల్ సీన్, అంటే మనం ఏ సీన్లో ఇప్పుడు ఉన్నాము అనేది శాంపుల్ సీన్ చూపిస్తుంది. నెక్స్ట్ విండోస్ మ్యాక్ లైనక్స్, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఈ గేమ్ని డెవలప్ చేస్తున్నాం అనేది. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం మ్యాక్లో కాకుండా ఇంకా ఏదైనా అదర్ ప్లాట్ఫామ్లో డెవలప్ చేయాలి. సో లైక్ ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ డెవలప్ చేయాలంటే మనం బిల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్కి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వర్షన్. సో వర్షన్ చూడండి, మనం 20 వర్షన్, మనం ఏ వర్షన్ సెలెక్ట్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ లైసెన్స్, పర్సనల్ లైసెన్సా ప్రొఫెషనల్ లైసెన్సా, ఏ లైసెన్స్ అనేది ఇక్కడ చూడవచ్చు. సో కంప్లీట్ ఒక సింగిల్ లైన్లో చూపిస్తుంది మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ యూనిటీ ఎడిటర్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోయినా లేదా చెప్పింది అర్థం అవ్వకపోయినా జస్ట్ డూ ఏ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ బై ద నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకూడదంటే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. So see you guys in the next video. Until then, happy coding, happy gaming.